వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసిటీని. ఆంధ్రప్రదేశ్ను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అంటుంటారు అందరూ కూడా. ఎందుకంటే ఉద్యానవన పంటలు అత్యధికంగా మన రాష్ట్రంలో పండుతుంటాయి. ఇక్కడ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ విదేశాలకు ఎక్కువగా పండ్ల తోటలు ఉండడం వల్ల ఇక్కడ పండ్లు అనేది మొత్తం కూడా ఫ్రూట్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట. అందుకు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అంటుంటారు. కానీ ఇటీవల పరిస్థితులు మనం చూస్తుంటే గంజాయి బౌల్ ఆఫ్ ఏపీనా అన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి, అన్నట్టుగా భయం వేస్తుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది అసలుకి? మొన్నటి రోజు మనం చూసాం, అసలు నెల్లూరు అంటేనే ఒక నైస్ సిటీగా ఉన్న నెల్లూరుని కొంతమంది దుర్మార్గులు, కొంతమంది స్వార్థం కోసం, ఆదాయం కోసము నార్కోటిక్ సిటీగా మార్చేశారు నెల్లూరు సిటీని. మాదక ద్రవ్యాలను అడ్డు అదుపు లేకుండా అమ్ముతున్నారు అక్కడ. వాటిని అడ్డుకోవడానికి పెంచలయ్య అనే ఒక వ్యక్తి, ఒక కార్మిక నాయకుడు అనుకోవచ్చు, ఒక సిపిఐ నాయకుడు అనుకోవచ్చు, ఆయన పెంచలైన ఒక యువకుడు, ఒక యువకుడు 3 పదులున్న వయసున్న ఒక యువకుడు దాన్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తే వారి వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడు, వారి వ్యాపారానికి గండి కొడుతున్నాడనే ఉద్దేశంతో అతన్ని అరవ కామాక్షి, ఏదైతే గంజాయి డాన్గా పేరు పొందారో అరవ కామాక్షి అనే ఆమె తన అనుయాయులకు గంజాయినిచ్చి పాశవికంగా పెంచలైన ఎంత పాశవికంగా హత్య చేశారని చూసి ఇటీవల నేను ఒక వీడియో కూడా చేశాను కదా. కుమారుడు చెప్పాడు, మా నాన్నని చంపుతుంటే చూశాను, నేనేమి చేయలేకపోయినని అని ఆ బాధను చూశాను అనమాట. అలా అయిపోయింది రాష్ట్రంలో. ఎక్కడ ఒకవైపు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ గారు ఈ మాదక ద్రవ్యాల నుంచి యువతను దూరం చేయడానికి, మాదక ద్రవ్యాలని ఈ ఆంధ్రప్రదేశ్ తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాం. మరోవైపు ఎక్కడికక్కడ ఈ మాదక ద్రవ్యాల విజృంభణ రోజు పెరిగిపోతుంది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అధికారి ఇప్పుడు ఉక్కుపాదం మోపుతుండడంతో కొంత ఒక భయాందోళన వచ్చింది. ఒక గంజాయి మొక్కలో వణుకు పుడుతుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతామనేది చూడాలా. తులసి వనంలో గంజాయి మొక్క అంటుంటాం కదా, అలాంటిది ఒక ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ గంజాయి మొక్కలు, ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇది చేస్తున్నారు? ముఖ్యంగా మన దగ్గరే గంజాయిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇంతకుముందు ఏజెన్సీ ప్రాంతాలలో వాళ్ళు గంజాయిని సాగు చేసేవారు గిరిజనులంతా కూడా. వారి నుంచి అక్కడ కట్టడి చేసేసి వాళ్ళకి వేరే పంటలుగా వెళ్ళకుండా వాళ్ళని కూడా మార్పు చేస్తూ వచ్చారు. అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో మారలేదని చెప్పవచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అవగాహన లేకపోవడంతో వారికి ఇంకా ఆదాయ మార్గాలుగా వారిని ఎంచుకునేవి చేసేంటే పర్వాలేదు. అన్నీ తెలిసిన మన రైతులు కూడా కొంతమంది ఈ గంజాయిని సాగు చేయడం ఏంటి, ఇది ఒక వాణిజ్య పంటగా మార్చుకున్నారా ఏంటి అసలుకి? ఎలా పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు, ఈ ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు, మేము పూర్తిగా నష్టపోతున్నాము, గంజాయి అయితే బాగా ఆదాయం వస్తుంది కాబట్టి ఇది ఒక వాణిజ్య పంటగా అనుకున్నారా ఏంటి అసలుకి? పంటల్లో కంది పంటల్లో కావచ్చు, ఇతర పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేయడం ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఎవరి అండదండలతో వీళ్ళు సాగు చేస్తున్నారు? స్థానిక అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారానికి అండదండలతో తప్పితే వేరేలా వీళ్ళు ఎలా చేస్తారు అసలు సాగు? అసలు ఈ గంజాయి, ఈ డ్రగ్స్ వల్ల ముఖ్యంగా యువత పాడైపోతుంది. 10వ తరగతి పిల్లలండి, చాలా చోట్ల మనం చూస్తున్నాం, బ్యాగుల్లో గంజాయి ఆకు దొరుకుతుందండి. సిగరెట్స్ అండి, సిగరెట్లలో గంజాయి ఆకు పెట్టుకొని పీలుస్తున్నారు. డ్రగ్స్ కొక్కైన ముక్కులో పెట్టుకొని గోర్లలో పెట్టుకొని కూడా చేసేది పీల్చుకోవడము చేయడము, మత్తుకు బానిసలు అవుతున్నారు. యువత రేపటి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అంతా కూడా యువత మీద ఆధారపడి ఉంది. ముసలి వాళ్ళ చేతుల్లో దేశ భవిష్యత్తు ఉండదు. ఈ రోజున్న యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాంటి దేశ భవిష్యత్తుకు పునాదుల్లా ఉన్న యువత బాగుపడాలంటే ఇలాంటి మాదక ద్రవ్యాలు అనేటివి మన ఆంధ్ర రాష్ట్రంలో మచ్చుకు కూడా కనిపించకుండా చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపైనే కాదు, వారిపై జులుం చేస్తున్న ఈ ఖద్దరుపై కూడా ఉంది. ఫస్ట్ ఖద్దరు కట్టడి కావాలి. ఖద్దరు సిఫారసుతో పోలీసుల పోస్టింగులు ఇచ్చేలా ఉన్న కార్యక్రమాలు చెక్ పెట్టండి. కేవలం అధికారుల సిఫారసులు, అధికారుల పోస్టింగులు మాత్రమే ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ గంజాయికి, డ్రగ్స్కు, ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత మొత్తం కూడా ఎలా అయిపోతుంటే దొంగలుగా మారిపోతుండే. ఇళ్లల్లోనే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా, అలా ఇళ్లలోనే దొంగతనాలు పాడుతున్నాడు. అమ్మానాల పర్సుల్లో డబ్బులు దోచేస్తున్నారు అనమాట. లేదంటే బయట దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే వీటికి అవసరం అన్నమాట. గంజాయి కోసము, డ్రగ్స్ కోసము, ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వీళ్ళు వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు అని అల్లాడిపోతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. అసలుకి
ఒకవేళ కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వని పక్షంలో ఒకవేళ తల్లిదండ్రులు ఎంత బదన పడుతుంటారు సార్, తమ కుమారుడు డ్రగ్స్కు బానిస అయిపోయాడని తెలిసిన నేపథ్యంలో వారు పడే బాధ అంతే కాదు. ఆ సమయంలో వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వకుండా కట్టడి చేస్తే డబ్బు దొరక్క ఈ డ్రగ్స్ దొరక్క చాలామంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. వీరందరూ కూడా యువత బాగుపడాలి, తల్లిదండ్రుల్లో బాధలు తగ్గాలి, వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన దూరం చేయాలంటే వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పాలి. కానీ వ్యవస్థలో ఉన్న ముఖ్యంగా ఖద్దరులో మార్పు రావాలి. ఖద్దరు ఈ సిఫారసులు తగ్గించాలి, పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాలి, తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం మానేయాలి. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహార శైలిని గమనిస్తూ ఉండాలి, ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తుండాలి. అప్పుడే మార్పు వస్తుంది. తాజాగా తీసుకుంటే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలో చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173లో 4 ఎకరాల్లో మిరప, శనగతో పాటు 176 సర్వే నంబర్లో 8 ఎకరాల దేవాలయ మాన్యంలో కంది పంట సాగు చేశాడు. ఎవరు? డేగులపాడు గ్రామానికి చెందిన ఓ రైతు హునేబాది శివయ్య. హునేబాది శివనే అనే రైతు డేగులపాడి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173 4 ఎకరాల్లో మిరప, శనగతో పాటు 176 సర్వే నంబర్లో 8 ఎకరాల దేవాలయ మాన్యంలో కంది పంట సాగు చేశాడు. దాంతోపాటు ఇందులోనే అంతర్ పంటగా గంజాయి కూడా వేశాడనమాట. అంటే గంజాయి పంటను సాగు చేసి ఆ గంజాయి ఏపుగా పెరిగిన తర్వాత దాన్ని ట్రాక్టర్లో ఎత్తి తరలించే సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి ఒక సిఐ ఎస్ఐ అన్నమాట, అంటే ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి, చిప్పగిరి ఎస్ఐ సతీష్, ఎక్సైజ్ సిఐ లలిత, తహసీల్దారు ఇజాజ్ అహ్మద్ అందరూ నలుగురు కలిసి అక్కడికి వెళ్ళి ఆ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన అతనికి శిక్ష పడుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే వెంటనే అధికార పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే ఫోన్లు చేసేసి ఉంటారు, ఆ రైతు మావాడలే ఇబ్బంది అవుతుందనే విధంగా చేసి ఉంటారని మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ శిక్షలు పడమంట. అందుకే ఈ మాదక ద్రవ్యాలు అనేది రోజులకి ఎక్కువైపోతున్నాయి. ఒక వ్యక్తిని పట్టుకున్న వెంటనే పోలీస్ అధికారులకు వాళ్ళు శిక్షించాలని ఉన్నా కూడా పోలీస్ అధికారులు వెంటనే రాజకీయ నాయకులు ఫోన్ చేస్తారు. అంటే గతంలో ఉన్న వైసీపీ కావచ్చు, ఇప్పుడు ఉన్న కూటమి కావచ్చు, ఎవరైనా ఒకటే వెంటనే ఏం చేస్తారు, ఎవరైతే దొరుకుతారో వాళ్ళ బంధువులు ఇంకోరు పోతారు, ఏదో తెలియకుండా చేశాడండి, ఇది ఒకసారి చెప్పండి అది ఇది అంటారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు కదా ఇవన్నీ కూడా. అరే మనకు ఈ వర్గం నుంచి ఓట్లు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో వెంటనే సిఐకో, ఎస్ఐకో, డిఎస్పీకో ఫోన్ చేయడము, వాళ్ళు వినిపించడం జరుగుతుందంట. సరే ఇది వీళ్ళు ఇచ్చే ధైర్యమే కదా. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో అరవ కామాక్షి కుటుంబ సభ్యులు మనం తీసుకుంటే వాళ్ళ తాతల కాలం నుంచి కూడా అక్కడ చిత్తు కాగితాలు ఏరుకుంటే వాళ్ళు నెల్లూరు పట్ల చిత్తు కాగితాలు ఏరుకుంటూ బొడిగట్టు అనే ప్రాంతంలో, అదంతా సమాధుల ప్రాంతం అనమాట. నెల్లూరు నగరవాసులకు ఒక శ్మశాన వాటిక అది. ఆ ప్రాంతంలో వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ జీవనం సాగించేవారు. చిత్తు కాగితాలు ఏరుకునేవారు వారి ఫ్యామిలీ. వాళ్ళ తాతల కాలం నుంచి మరి గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు. వాళ్ళ తాతల నుంచి వాళ్ళ అమ్మ అంటే అరవ కామాక్షి అయితే గంజాయి డాన్గా ఉందో, అరవ కామాక్షి వాళ్ళ అమ్మ కూడా ఇదే వ్యాపారమే. వాళ్ళ అమ్మతో పాటు ఇప్పుడు అరవ కామాక్షి, తన భర్త, తన సోదరు అందరూ ఇదే ఎత్తుకొని చిత్తు కాగితాలు వేసుకొని శ్మశానం పక్కన ఒక పూరి గుడిసెల్లో ఉండే వీళ్ళు ఈరోజు నెల్లూరులో అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో ఉంటున్నారు. వీళ్ళకి ఇంకా రాజకీయ నాయకులు అండదండలే కదా. గతంలో 2019 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అరవ కామాక్షి తన కుటుంబం అంతా వైసీపీలో కొనసాగింది, అధికార పార్టీ. ఇప్పుడు ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో ఏపీలో, అరవ కామాక్షి తన పరివారంతో కలిసి టీడీపీలోకి వెళ్ళిపోయింది. అంటే ఇలాంటి వాళ్ళకి రాజకీయ పార్టీలు ఎందుకు చోటు కల్పిస్తాయి, ఎందుకు కండువాలు కప్పి వాళ్ళకు పార్టీలకు తీసుకుంటే, అంటే అధికార పార్టీ లేకపోతే ఇంకా ఆమె నాకు అండాదండ ఇంకా ఉంది కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో పెట్టరేకపోతారు. ఇంకా అసలు ఇలాంటి వారిని రాజకీయ నాయకులు ఎందుకు దగ్గర రానిస్తారు? అసలుకి ఏ పార్టీ నాయకులు కూడా ఇలాంటి వారిని తరిమి కొట్టాలి. అసలుకి పార్టీలలో చోటు ఇవ్వడం ఏంటి అంటే మీ స్వార్థము, మీకు వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు డబ్బు కావాలి, అందుకు చేర్చుకుంటారా? సిగ్గుండాలి, రొంతైనా కూడా సిగ్గుండాలి, సిగ్గుపడాలి అందరూ కూడా. ఇలాంటి వారికి, ఇలాంటి దుర్మార్గులను రాజకీయ పార్టీలు ఆశ్రయం కల్పించడాన్ని చూసి సిగ్గుపడాలి మీరు అసలుకి. ఎందుకు ఇలాంటి వాళ్ళని? ఇప్పుడు ఏ ధైర్యంతో ఇతను రైతు హునేబాది శివయ్య అక్కడ అంతర్పంటగా గంజాయిని సాగు చేశాడు? మీరు ఇచ్చిన అలుసు కాదా? రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చిన అలుసు కాదా వీళ్ళందరికీ కూడా? అసలు ఏం చేస్తున్నారు? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఎటు చూసినా గంజాయి. విశాఖపట్నము మరీ దారుణంగా తయారైపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒరిస్సా నుంచి వస్తుందా, తమిళనాడ, కర్ణాటకన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి? బార్డర్ చెక్ పోస్టులు పెట్టారు. బార్డర్ చెక్ పోస్టులు ఏం చేస్తున్నారు?
గంజాయి దొరికినప్పుడు మాదక ద్రవ్యాలు అంటే కొకాయిన్స్ ఇట్లాంటి ఉంటాయి కదా, డ్రగ్స్ ఇవన్నీ దొరికినప్పుడు వైసీపీ వాళ్ళు ఎత్తుకుంటారు అనమాట. కూటమి ప్రభుత్వంలో పెట్టరేకపోతున్న గంజాయి మూక, కూటమి ప్రభుత్వంలో గంజాయి ఇది అవుతుంది అది అవుతుంది, మాదక ద్రవ్యాలు అమ్మేస్తున్నారు, ఆహా ఓహో అనేది వాళ్ళ పొలిటికల్ మేనేజ్ అనమాట. సో మీరేం చేస్తారా నాయన? మీ ప్రభుత్వంలో మీరేం చేశారు ప్రశ్నించుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళని దండించేవారు అనమాట. అంటే ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మీరు వచ్చి ఏం చేసింది లేదు, వారి ఉండి ఏం చేసారు? వారి పరివర్తన పేరులో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పరివర్తన పేరుతో చాలామందిని గిరిజనులకు వీళ్ళందరికీ కూడా ఈ గంజాయి సాగు వీళ్ళన్నీ మాన్పించేసి వీళ్ళందరికీ కూడా వేరే పంటల వైపు వీళ్ళ మరలించడం జరిగింది, వీళ్ళ మార్పు చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఎందుకు అరకట్టలేకపోయారు? మరి మీరు పూర్తిగా అరికట్టి ఉంటే ఇప్పుడు ఈ గంజాయి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఇంత ధైర్యంగా సాగు చేయగలుగుతున్నారు? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలము డేగులపాడు అంటే ఎంత ధైర్యంగా అతను సాగు చేస్తుంటాడు. మరి ఈ ప్రభుత్వము సరే వాళ్ళు చేయలేకపోయారు, మరి మీరేం చేస్తున్నారు? ఒకవైపు ఐజీ ఆకే రవికృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నా కూడా ఒకవైపు ఆయన ప్రయత్నం చేస్తుంటే అది పత్రికలకు, టీవీ ప్రసారాలకు, సోషల్ మీడియాలో ప్రసారాలకు మాత్రం పనికొస్తుంది తప్పితే ఎక్కడైనా కూడా ఆయన ప్రయత్నం విఫలమవుతుంది, ఆయన కంఠశోష అవుతుంది కదా. ఎక్కడ మార్పు వస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు దీన్ని అసలు కూకుటేళ్లతో కూడా మొత్తం వేలతో పెకలించి వేయాలి, ఉక్కుపాదం మోపాలి వీళ్ళ మీద. ఒక గంజాయి సాగు చేసేవాడు కావచ్చు, ఒక గంజాయి అమ్మేవాడు కావచ్చు, కొక్కాయిను డ్రగ్స్ మీ మాదక ద్రవ్యాలు అమ్మేవాడు పోలీసులకు దొరికితే మాత్రము వాడికి సినిమా చూపించాలి, ఇక వాడి జీవితాంతం జైలులో మగ్గేలా చేయాలన్నమాట. అవన్నీ ఇలాంటి వారిని బయటికి రానియకుండా జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తేనే, జైల్లో పెట్టి వాళ్ళు పరివర్తన తీసుకొస్తేనే మార్పు వస్తుంది. అలా కాకోకుండా ఇలా అరెస్ట్ చేస్తారు, కొంతమందికి మాత్రమే శిక్ష పడుతుంది, కొంతమంది రాజకీయ నాయకుల అధికార అండదండలతో పైరవీలతో ఇలా బయటకు వచ్చేస్తారు డబ్బులు వెదజల్లి. కొన్ని చోట్ల ఏంది, పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు తెలిసినా కూడా గంజాయి పంటను సాగు చేస్తున్నారు. ఎందుకంటే గంజాయి పంట ఎవరికి బయట పడలేదు అనుకోండి, బయట పడకపోనంత వరకు దొరికితే దొంగ దొరకపోతే దొర అంటారు కదా, అట్లా దొరికేంత వరకు కూడా గంజాయిని సాగు చేస్తారు, అమ్ముకుంటారు. వచ్చిన దాంట్లో అక్కడున్న పోలీసులకు, కొన్ని ప్రాంతాలు అక్కడున్న పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మూగనోమును వస్తుంటారు అంటే ఏం పట్టించుకోరు. ఎవరైనా లీక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలేదనుకో, ఒకవేళ మేము పట్టించుకోకపోతే ఇది మళ్ళీ వైరల్ అవుతుంది, వాళ్ళు మేము పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదంటే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఊనం వస్తుందనే ఉద్దేశంతో ఏదో దాడులు చేయడము, వాళ్ళని పట్టుకోవడము, ఏదో చేయడము, వెంటనే రాజకీయ పార్టీ నాయకులు ఫోన్ చేయడంతో ఏదో ఒక చిన్న కేసు పెట్టేసి వాళ్ళని పంపించేయడము. అంటే నిన్నటి రోజు అక్కడ ఎక్సైజ్ అధికారులు వెళ్ళినప్పుడు మీడియాని ఎవరిని అలో చేయకోకుండా సీక్రెట్గా వెళ్ళేసి వాళ్ళే ఫోటోలు తీసుకొని వాళ్ళే ఫోటోలు రిలీజ్ చేయడం ఏంటి? మీడియాకు సమాచారం ఇవ్వచ్చు కదా, సో అండ్ సో పొలములో గంజాయి పంటను సాగు చేసినా మేము అక్కడికి వెళ్తున్నాం రండి అని మీడియాను వెళ్ళి అక్కడ మీడియాకు చూపించవచ్చు కదా. మీడియా పరిసర ప్రాంతాలంతా కూడా పరిశీలించి అక్కడ అసలు ఏం జరుగుతుందని ఒకసారి వివరణ తీసుకొని మంచి వార్తలు ఇస్తుంది. టీవీ ప్రసార మాధ్యమాల్లో కూడా ఇస్తాయి కదా. మీరు ఫోటోలు తీసి మీరు పంపించడం ఏంటి మీడియాకు? ఏం జరుగుతుంది అసలు వాస్తవంగా అక్కడ దొరికింది ఎంత, చూపించింది ఎంత అని కూడా తెలియాలి కదా. అంటే దొరికింది ఇంత అయితే చూపించేది ఇంత చూపిస్తున్నారా? ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి కదా. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అధికారులు? ఒకసారి గంజాయి సాగు చేస్తున్నారు, దేని దాడులకు వెళ్తున్నప్పుడు మీడియాకు పిలవచ్చు కదా, మీడియాకు సమాచారం ఇవ్వచ్చు కదా. మీడియా ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, చాలా స్పీడ్గా ఉన్నాయి, చెప్పినట్టుగా వస్తాయి. అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలను పరిశీలించి ప్రజల ముందుకు తీసుకొస్తాయి, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాయి కదా. ఎందుకు ఇట్లా దోబూచులాట ఇది? అధికారులకు ఎందుకు ఫోటోలు తీసి మీడియాకి ఇవ్వడం అంట? ఇది పెద్ద ఇష్యూ కదా. గంజాయి సాగు అనేది ఒక పెద్ద ఇష్యూ. దీన్ని అందరూ అలవాటు చేసుకుంటుందా? బుద్ధి రావాలి వీళ్ళందరికీ కూడా. ఇలా గంజాయి సాగు చేసే వాళ్ళకు సివియర్గా సీరియస్గా పనిష్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఇంకొకరు కూడా దీన్ని జోలికి పోకూడదు. అప్పుడే ఎప్పుడైతే పనిష్మెంట్లు అనేటివి చాలా కట్టుదిట్టంగా ఉంటాయో, చాలా పగడ్బందీగా ఉంటాయి, అప్పుడే వీళ్ళందరిలో కూడా మార్పు వస్తుంది. అవి లేనంత వరకు కూడా ఇలాంటి గంజాయి సాగు ఈ ఒక్క చోట ఇంకా ఎన్ని చోట్ల గంజాయి సాగు చేస్తున్నారు, ఎన్ని చోట్ల తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు కావచ్చు, స్థానిక పోలీసులకు కావచ్చు తెలియకుండా జరుగుతుందా అంటే అది ఒక ప్రశ్నార్థకము, క్వశ్చన్ మార్కుగానే మనం పెట్టుకోవాలి. ఇది ఏదో ఎవరికి తెలిసే జరుగుతుంది, అంత ధైర్యంగా ఎవరు చెయ్యరు, ఇంత సాహసానికి ఒడిగట్టరు. గంజాయి సాగు చేసినా, గంజాయి అమ్మినా ఎలాంటి శిక్షలు ఉంటాయో మన చట్టాలు తెలిసి కూడా వీళ్ళు చేస్తున్నారంటే ఆ గుండె ధైర్యం ఏంటి? ఆ గుండె ధైర్యాన్ని చంపేయాలి ఫస్ట్. ఆ గుండె ధైర్యాన్ని చంపితేనే సమాజంలో మార్పు వస్తుంది.
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ గారు లాంటి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ఆయన చేస్తున్న అవగాహన సదస్సులు కావచ్చు, ఒక రూపం వస్తుంది, ఒక ప్రతిఫలం లభిస్తుంది. లేకుండా అరవ కామాక్షి లాంటి వాళ్ళను రాజకీయ పార్టీల అండదండలో పెట్టుకొని రాజకీయ పార్టీలు వాళ్ళకి ఆశయం కల్పించి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి అరవ కామాక్షి లాంటి సంఘ విద్రోహులు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి స్థానం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నంతసేపు కూడా ఇలాంటిదే రాష్ట్రం ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా కాకోకుండా గంజాయి బౌల్ ఆఫ్ ఏపీగా మారే పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మారండి, ప్రభుత్వాలు కూడా ఆలోచించండి, వీటిపైన ఉక్కుపాదం మోపండి, పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వండి. రాజకీయ నాయకులు వీటిలో మీరు కలగ చేసుకోకండి దయచేసి. మీ సిఫారసు లేఖలతోనే వాళ్ళు అధికారులు, పోలీసులు ఆయా స్టేషన్లలో బాధ్యతలు చేపట్టే పరిస్థితి వచ్చింది. ఎవరికి పోస్టింగ్ కావాలో మీ సిఫారసు లేఖలు, ఈ సిఫారసు లేఖలు లేకోకుండా ఆఫీసర్స్ పోస్టింగ్ ఎక్కడైతే వస్తాయో అక్కడ పోలీసు చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తారు, చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు, చట్ట ప్రకారం పనిచేస్తారు. ఈ సిఫారసు లేఖలకు చెక్ పెట్టి కేవలము ఆఫీసర్ పోస్టింగ్స్ ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుంది. పోలీసు వ్యవస్థ బాగుండాలి అంటే గిన ఈ ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను పక్కన పెట్టి కేవలము ఆఫీసర్లు అంటే ఎస్పీ, డిఐజీ, ఐజీ స్థాయిలలో వారు పోస్టింగ్లు, ఎస్ఐలకు, సిఐలకి, డిఎస్పీలకు వారు పోస్టింగ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న నాడే ఇలాంటి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయని మనం ఆశిద్దాం.